అపరావైరాగ్యంలోకి వచ్చాము అంటే సాధన చేసేవాడే ఈ అపరావైరాగ్యంలో అడుగు పెడతాడు. అంటే అన్నీ తెలుస్తున్నాయి. బంధాలను వదులుకుంటేనే భగవంతుడు వస్తాడని చెప్తున్నాం, మాయకి వశమవుతున్నామని చెప్తున్నాం, తమో గుణంలో రజో గుణంలో శరీరము మనసుని కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఈ గుణాలు మార్చుకోవాలని తెలుస్తోంది. కానీ దేని మీద మనం విరక్తి పెంచుకోకుండా అన్ని భ్రాంతుల్లోని మునిగి ఉంటున్నాము అంటే మనము ఇంకా సాధన పెంచుకోవాలి. ఇవన్నీ కూడా ఆ వాసనల ప్రభావం వల్లే నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఇన్ని తెలుసున్నా, ఇన్ని గురువు ద్వారా వింటున్నా, స్వాధ్యాయం ద్వారా ఎన్నో తెలుసుకుంటున్నాను, రోజు వింటున్నాను, రోజు తెలుసుకుంటున్నాను, కానీ నేను ఇంకా వెనక్కే వెళ్తున్నాను అంటే నా గత జన్మ సంస్కారం ఇంత హీనంగా ఉంది అని మనకి అర్థం అవ్వాలి.